ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. తలల వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పర్యాయము ఈ ఎహెలోహిం టీవీ ద్వారా నాయన సువార్తను ప్రకటించడానికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నాయనా, ఈ గుంటూరు జిల్లా ప్రభువా, ఈ ప్రాంతం అంతా కూడా నాయనా నీ సువార్తను ప్రకటించడానికి ఈ టీవీ ద్వారా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, క్రిస్మస్ దినాలలో నాయనా మరి క్రీస్తుడు ప్రభువా మిమ్మల్ని ఎలాగ ఆరాధించాలో, ఎలా స్తుతించాలో కొన్ని విషయాలు మాకు నేర్పుచూ ఉన్నందుకై వందనాలు. నామకార్థముగా ఆచరించకుండా భయభక్తులతో ప్రభా, విశ్వాసముతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రభా మరి నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచే భాగ్యం మాకు దయచేయండి. మారిన మనసుతో నిన్ను వెంబడించే భాగ్యము దయచేయండి ప్రభా. మానవుల్లో ఉన్న యుక్తి కుయుక్తి తొలగించి ఈ సమయంలో నన్ను మీ సిలువ చోటును మరుగుపరుచుకుని మీరే వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొక పర్యాయము ఎలోహిం టీవీ ద్వారా సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నారు. మరి క్రిస్మస్ దినాల్లో క్రీస్తుని మనం ఎలా ఆరాధన చేయాలి, ఎలా స్తుతించాలి, ఎలా గణపరచాలి, ఎలాగనా ఆయన ఇందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలామంది పండగ వాతావరణంలో ప్రియులరా బైబిల్ చదవటం మానేస్తారు. మరి గుడికి వెళ్ళడం మానేస్తారు. అదేంటంటే కొంచెం బిజీగా ఉన్నామండి అని అంటూ ఉంటారు. కనుక ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు చిన్న వయసులో మరి పర్ణశాల పండగకో ఏదో మొత్తానికి యేసేపు గారితో మరియమ్మ గారితో ఆయన పండుగకి వెళ్ళినప్పుడు తిరిగి ఆ పండగ ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ప్రభువుని వారు ఏం చేశారు, గమనించకుండా 3-4 దినాలు ప్రయాణం చేశారంటండి. బైబిల్లో మనం చూస్తే మరి ఒక దినమో ఏమో ఉంది. అంత ప్రయాణం చేస్తే తీరా చూసుకుంటే ప్రభు లేడు. అయ్యో ప్రభు లేడే, అయ్యో 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 అని లబోదీపం అనుకుంటా అసలు చోటుకెళ్ళి మందిరంలోకి వెళ్ళి చూస్తే యేసు ప్రభు వారు దేవాలయంలో ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని యెషయా గ్రంథాన్ని వివరిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రభువా ప్రభువా ప్రభువా, అయ్యా అయ్యా మరి మాకు చెప్పకుండా వచ్చేవేంటయ్యా, ఏంటయ్యా నువ్వు వస్తున్నావు అనుకున్నాము, మేము కూడా చాలా దూరం వెళ్ళిపోయాము, ఏంటయ్యా అంటే ప్రభువారు ఏమన్నారు, నా తండ్రి పని మీద నేనున్నానని మీకు తెలియదా? చూసారా, చాలామంది అసలు దేవుని చిత్తాన్ని మరిచి దేవుని యొక్క భయాన్ని, దేవుని యొక్క మనస్సాక్షిని, దేవుని యొక్క మరి చిత్తాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. అదేమంటే భక్తి చేస్తున్నామండి, అదేమనంటే పండగ చేస్తున్నామండి, అదేమనంటే నామకార్థపు పండగలు ఆయనకు ఇష్టము లేదు. మరి దేవుని చిత్తం ఏంటి అని మనము బైబిల్లో మనం చూస్తే ప్రియులరా, బైబిల్లో మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రియులరా 2వ అధ్యాయము 6వ వచనం,
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఆయన ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. ఆయనే దేవుడు. యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు. రోమాపత్రికలో 9వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మరి ఆ దేవుడు ప్రియులరా ఎలాగా తగ్గించుకొని వచ్చినారండి భూలోకానికి? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తనే రిక్తునిగా చేసుకొనెను. ఎందుకలాగా మనుషుని పోలికగా పుట్టవలసి వచ్చింది? దేవుడు మనుషుని పోలికగా ఎందుకు పుట్టాడంటే, మానవ జాతిని అంతటిని రక్షించటానికి, మరణము నుండి తప్పించటానికి. మానవ జాతి ఆజ్ఞాతిక్రమించి పాపము చేయగా పాపము పరిపక్వమై మరణము కనును. ప్రియులరా, మానవ జాతి ఎటువైపు వెళ్తున్నాయి? మరణానికి వెళ్ళిపోతున్నారు. ఏమండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. చనిపోయిన తర్వాత మానవుని ఆత్మ నిత్య అగ్నికి వెళ్ళిపోద్ది ప్రభుని ఎరకపోతే. అయితే ఆ నిత్య అగ్ని ఆ మరణము నుండి, ఆ ఘోరమైన నరకము నుండి తప్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని పోలికగా పుట్టి రక్త మాంసములు ధరించి, ఏమండి, శరీరధారిగా ఈ లోకానికి బెత్లెహేములో పశువుల పాకలో ఆయన జన్మించినారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వదకు తేబడిన గొర్రె పిల్ల కనుక నీ పాపాలన్నీ ఆయన తీసుకొని ఆయన నీతి మనకివ్వటానికి ఆయన ప్లాన్ చేశారు. చూసారా? ఏ పాపి నశించిపోవటము దేవునికి ఇష్టము లేదు. ఏమండి, చాలామంది ప్రజలు మరణమును తప్పించుకోవాలని రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియులరా, ఏవేవో పూజలు, ఏవేవో ఏమండి పుణ్యకార్యాలు, ఏవేవో పనులు చేస్తూ ఉన్నారు వారి పరిధిలో, వారి పరిధిలో. కానీ ఒక శ్లోకంలో ఏముందంటే, అసతోమ సద్గుమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతాంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అంటే దాని అర్థం ఏంటంటే, అసత్యము, అజ్ఞానము, చీకటి నుండి, అజ్ఞానము నుండి సత్యమునకు, జ్ఞానమునకు నన్ను నడుపుము ఓ దేవా, ఓ తండ్రి. తమస్సు అంటే చీకటి నుండి, జ్యోతి అంటే వెలుగునకు నన్ను నడుపుము, మృత్యువు నుండి అమర్త్వమునకు నన్ను నడుపుము అంటే మరణము నుండి నన్ను జీవములోనికి నడుపయ్యా అని ఓం శాంతి 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 అంటారు. ఓం అంటే దేవుడా, తండ్రి, రక్షకుడా. ప్రియులరా, ఎవరు నడిపించేది? ఎవరు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ అర్హత ఎవరికి ఉంది? ఆ మరణము నుండి, ఆ పాపము నుండి, ఆ చీకటి నుండి ఆ వెలుగులోనికి నడిపించే అధికారం ఎవరికి ఉంది? దేవుడు ఎవరికి ఇచ్చారు ఆ అధికారము? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తండ్రి కుమారునికి ఇచ్చాడు, కుమారుడికి ఇచ్చాడు. ఆ కుమారుడు ఎవరు? ఒక కుమారుని కనును, కన్యక ఒక కుమారుని కనును. కుమారుడు అంటే ఎవరు? క్రీస్తు ప్రభువారు. అతనికి యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షించువాడు. దేని నుండి రక్షిస్తాడు?
నిత్యాగ్ని నుండి, నరకము నుండి, మరణము నుండి, వ్యాధి నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి ఆయన రక్షించే అధికారము కలిగిన వాడు. పాపాత్మురాలైన స్త్రీ పాపము చేత పట్టబడి ఉన్నప్పుడు, ప్రియులరా, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు రాళ్ళు చేత పట్టుకొని ఆమెని చంపాలని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. పాపము చేత పట్టబడిన స్త్రీ మరణానికి అర్హురాలని, ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలని దేవుడే చెప్పాడు, ఆయనే రాశాడు. అయితే ఆ రాసిన ఆయన దగ్గరికి వెళ్ళింది. అయ్యా అయ్యా అయ్యా, నన్ను రాళ్ళతో కొట్టి చంపుతున్నారయ్యా, నన్ను ఏం చేయమంటాయా, నన్ను రక్షించయ్యా, నన్ను ఈ చీకటి నుంచి, పాపం నుండి నన్ను కాపాడయ్యా, ఈ మరణం తప్పించాయా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి నేల మీద తన వ్రేలుతో రాయిచు ఉన్నాడు. ఏమి రాయిచున్నాడో ఏమండి? నేను అనుకుంటున్నా, మీలో పాపము లేనివాడు మొదట రాయేయండి అని రాసేడేమో ఆ భాషలో. ఏమండి? అది చదివిన వాళ్ళందరూ, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ పాపులేగా, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా. వాళ్ళు ఏం చేశారు? ఆ వాక్యం చదువుకొని రాళ్ళు కింద వేశారు. ఆమె మీద వేయాల్సింది ఆ రాళ్ళని ఏం చేశారు? కింద వేశారు. ప్రియులరా, ధైర్యం లేదు, ఆమెను కొట్టే ధైర్యం లేదు, ఆమెను మీద రాయేసే వారి దగ్గర నీతి లేదు. ఏమండి? అందరూ పాపులే. ఏం చేశారు? యేసుప్రభు వారు ఆమెతో మాట్లాడి, అమ్మా నీకు ఎవరు శిక్ష విధించలేదా? లేదు ప్రభా, నేను నీకు శిక్ష విధించను, నీవు ఇక పాపము చేయవద్దు. లంచాలు తీసుకోవటము, అబద్ధమాడటము, ఏమండి కట్నం తీసుకోవటము, అన్యాచారాలు చేయటము, ప్రియులరా, దొంగతనము, పొరుగువానిది ఆశించటము, ఏమండి కన్నులతో సైగ చేయటము, నాలుగుతో ఎలా ఆడించటము, ఇవన్నీ పాపాలు కాదా? సహోదరి సహోదరుడా, పాపము నుండి నీవు విడుదల పొందావా? పండగ చేస్తున్నావా? పండగ చేయటం నేను తప్పు అనడం లేదయ్యా, కానీ జీవితాన్ని మార్చుకొని పండగ చేస్తే అది నీకెంతో మేలు. సహోదరుడా, సహోదరి, ఈ సమయమందు ఆ చీకటి బ్రతుకు నుండి ఎవరు రక్షించారు? ఆయనలో ఏ పాపము లేదు, ఏ పాపము ఎరగడు, ఏ పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, లోకరక్షకుడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక సహోదరుడా, నేను బాగానే ఉన్నాను, నేను ఎక్కడ నశించటం లేదు, నేను నా పనులన్నీ బాగానే ఉన్నాయి అని సమయాన్ని వ్యర్థం చేయవద్దు. సమయం ఉండగానే నీ హృదయమని ఇల్లును చక్కబెట్టుకో. ఆయన మనిషిని పోలికగా పుట్టి, ఏ పోలికగా? ఒక చీమగానో లేకపోతే ఒక సింహముగానో ఒక పులిగానో వస్తే మనుషులతో ఎలా స్నేహం జరుగుద్ది, సహవాసం ఎలా? అందువల్ల మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై
తన్ను తాను తగ్గించుకొనెను. కనుక సహోదరుడా, నీ మరణాన్ని ఆయన తీసుకున్నాడు, నీ వ్యాధిని ఆయన తీసుకున్నాడు, నీ పాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఏదేని తోటలో ఆదాము అవ్వల్ని కాటేసింది అపవాది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆదాము అవ్వలను వాడు మోసగించి తినగూడని పండు తినిపించి అపరాధిగా, పాపిగా, దోషిగా నిలబెట్టేసేసింది. అప్పుడు యేసు ప్రభువారు మానవ జాతి కొరకు ఏమండి ఆదాము దోషము అంతము చేయటానికి అవనిలో భూమి మీద ఏమండి మనుషుని పోలికగా పుట్టాడు. ప్రియులరా, ఆ రోజు ఆ సమయంలో ఆదాము అవ్వల పాపములను ప్రాయశ్చిత్తం చేయటానికి ఒక గొర్రె పిల్లను వధించి వారి యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి వారికి చర్మపు చొక్కాయలను ఏర్పాటు చేశాడు. వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ మానవాళికి అదే బ్లడ్ కదా, అదే జెన్యూన్ కదా, అదే జీన్స్ కదా, అదే తత్వం కదా, అదే పాప స్వభావం కదా, పాప నైజము. మేలు చేయాలని అనుకున్నా సరే మానవుడు మేలు చేయలేకపోతున్నాడు. సహోదరుడా, సహోదరి, చేయకూడని కీడే చేయుచున్నాడు. కారణము మానవ యొక్క నైజము. అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నాడు, అబద్ధం ఆడుచున్నాడు. దొంగతనం చేయకూడదు అనుకుంటున్నాడు, దొంగతనం చేయుచున్నాడు. మోసము చేయకూడదు అనుకున్నాడు, మోసము చేయుచున్నాడు. ఆ నైజము, ఆ పాపము మానవుని జీవితంలో ఇమిడిపోయి ఉన్నది. చిన్న వయసులో నేను ఒక సందర్భంలో స్కూల్ బెల్లు కొట్టా, టైం అవ్వకోకుండా. మాస్టర్ గారు అన్నారు, ఎవరయ్యా బెల్లు కొట్టింది అని కేక వేశాడు. దెబ్బతో భయపడి నేను గట్టిగా, నేను కాదండి మా తమ్ముడు కొట్టాడండి అని అబద్ధం చెప్పా. ఎవరు నేర్పారు నాకు అబద్ధం? పుట్టుకతోనే చిన్న వయసు నుండే రక్తములో, మనసులో, హృదయములో, శరీరములో ఏమండి మానవుడు పుట్టాడంటే అబద్ధం కూడా యాడ్ అయిపోయింది, మోసం యాడ్ అయిపోయింది, చీకటి యాడ్ అయిపోయింది. వస్తానే మనం పాపంతోనే ఏమండి జన్మ పాపం, కర్మ పాపం. మా తమ్ముడు అన్నాడు, అన్నయ్య నాకు ఎలా అందుద్ది, అది ఎలా అందుద్ది, అది ఎత్తులో ఉంది కదా గంట, నాకు ఎలా అందుద్దంటే నేను అన్నాను, వెంటనే ఎవరో నేర్పినట్లుగా రాయి మీద రాయేసుకుంటే అందదంటరా, రాయి మీద రాయేసుకుంటే అందదా, ఇక్కడ రాళ్ళు అన్నయ్య, ఎవరు తీసుకొచ్చారు రాళ్ళు అని అన్నాడు. కనుక అది తర్వాత వాక్యం చదువుతూ ఉండగా, దేవుని మాటలు వింటూ ఉండగా నేను అబద్ధం చెప్పానే అని గ్రహించి వెళ్ళి ఆ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుక్కున్నాను. అయ్యా, దినమందు మా తమ్ముడి మీద నేను అబద్ధము చెప్పానయ్యా, మా తమ్ముడే కొట్టాడయ్యా, మా తమ్ముడే ఈ బిల్లు కొట్టాడయ్యా, నా అబద్ధము ఆడానయ్యా. అబద్ధములు ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి. లేకపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఎలాంటి మరణం అది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మరణాన్ని జయించే అధికారము ఎవరికి ఇచ్చారు? యేసయ్యకు ఇచ్చినారు. ఏమండి, యేసు నామములోనే పాప క్షమాపణ, పశ్చాత్తాపము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. అమ్మా, నిన్ను ఎవరు శిక్ష విధించలేదా? అయ్యా, నన్ను ఎవరు శిక్ష విధించలేదయ్యా. మరణాన్ని కొట్టివేశాడు ఆ సమయంలో యేసు ప్రభు వారు. ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి,
బ్రతిమలాడి కన్నీటితో తన పాపాన్ని ఒప్పుకుంది గనక ఏమండి ఆమెకు పాపక్షమాపణ దొరికింది. పాపక్షమాపణ దొరికింది. నిన్నెవరు శిక్ష విధించలే? అవునయ్యా, ఎవరు విధించలేదయ్యా, శిక్ష విధించలేదు. నేను కూడా నీకు శిక్ష విధించను, సమాధానము గలదానివై వెళ్ళు, ఇక ఎన్నడూ పాపము చేయవద్దు. పాప క్షమాపణ దొరికింది. ఓ సోదరుడా, సోదరి, అదే పాపములో ఉంటా ఆరాధన చేస్తావా? అబద్ధాలతో బ్రతుకుతూ, దొంగతనము చేస్తూ, వ్యభిచారం చేస్తూ, ప్రేమిస్తూ, సెల్ ఫోన్లో వ్యర్థమైనవి చూస్తూ, ఈ లోక స్నేహములు చేస్తూ నీవు యేసు ప్రభువుని కొని ఆ ఆరాధన చేయాలని నీవు అలవాటు ప్రకారంగా నీవు ఎన్ని సంవత్సరాలు నీవు పండగ చేసుకున్న దానివల్ల ప్రయోజనము లేదు. పాపమును ఒప్పుకొని సొంత రక్షకుడిగా యేసయ్యను నీ హృదయం అంతటితో ఒప్పుకొని నీవు దేవునికి పూర్తిగా లోబడినట్లయితే అప్పుడు నీవు పాట పాడినా, ప్రసంగం చేసినా, స్టార్ వెలిగించినా, కొవ్వొత్తి వెలిగించిన, క్రిస్మస్ ట్రీకి అలంకరణ చేసిన, నక్షత్రాన్ని నీవు ఏర్పాటు చేసినా, లెగిస్తే నువ్వు అబద్ధాలు ఆడతావు. లెగిస్తే నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. గుడికి రావు, గుళ్ళో కూర్చోవు, ప్రార్థన చేయవు, పరిచర్య చేయవు, ఇసుక్కుంటావు, కొక్కరిస్తావు, వ్యర్థంగా మాట్లాడతావు, తిరుగుబాటు చేస్తావు, తల్లిదండ్రులు దూషిస్తావు. సోదరుడా, సోదరి, ఎప్పటికైనా రేపేమి సంభవించును ఎవరికి తెలియదయ్యా. ఎప్పటికైనా నీవు తీర్మానం చేసుకో. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ మరణమా, నీ విజయం అక్కడా? మరణపు ముళ్ళును యేసయ్య ఏం చేశాడు? విరిచివేశాడు. యేసయ్య అడ్డుపడ్డాడు. మానవ జాతికి అడ్డుపడి, ఏమండి, నీవు నేను పొందవలసిన దెబ్బలు. ఒక జడ్జి ఉన్నాడంట, జడ్జికి ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడికి ప్రియులరా తల్లిదండ్రులకు చెప్పుకోకుండా బయటికి బైక్ వేసుకెళ్ళి స్పీడ్గా తోలి ఒకడిని గుద్దేతే ఆడికి గాయాలయ్యి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని స్పీడ్గా బానిచ్చినందుకు ఒక ఫైను, తర్వాత అతన్ని గుద్దినందుకు ఒక ఫైను, తర్వాత అతన్ని గాయపరిచినందుకు దాదాపు ఒక 50 కొరడా దెబ్బలు. చూడండి ప్రియులరా, జడ్జి గారి కొడుకు పోలీసులు తీసుకొచ్చి కేసు పెడితే అది కోర్టుకి వెళ్ళింది. కోర్టులో నిలబడ్డాడు ముద్దాయిగా. మా నాన్నే కదా జడ్జి, దాన్ని అటు అటు ఇటు ఇటు తిప్పుతాడు, ఎలాగైనా నేను ప్రియమైన ఏకైక కుమారుణ్ణి అని అనుకున్నాడు మనసులో. జడ్జి తీర్పిచ్చాడు. ఇతనికి లైసెన్స్ లేకుండా నడపటం ఒక కేసు, రెండోది స్పీడ్గా పోవటం మరొక కేసు, అతనికి గాయాలు దెబ్బలు తగలటం వెళ్ళి గుద్దటం అదో కేసు. మొత్తం దాదాపు ఒక 50,000 జరిమానా వేశారు. వేసి ఒక 50 దెబ్బలు, కొరడా దెబ్బలు. వెంటనే జడ్జి తీర్పు తీర్చాడు. 50,000 కట్టాల్సింది ఫైన్, గవర్నమెంట్కి కట్టాల్సింది ఫైన్, అతని దెబ్బలు తిన్న ఆయనకి కట్టాల్సిందే, అతనికి ఖర్చు భరించాల్సిందని తీర్పు తీర్చాడు. 50 కొరడా దెబ్బలు అని తీర్పు తీర్చాడు. కిందకు వచ్చాడు జడ్జి. వెంటనే ఆ జడ్జి షర్టు, ఆ కోటు తీసి పక్కన పెట్టాడు. తన చేతిలో ఉన్న పెన్ను తీసుకున్నాడు, చెక్ మీద సంతకం పెట్టాడు. 50,000 కట్టాడు. తండ్రి కట్టాడు. కోర్టు బయటకు వచ్చి
50,000 కట్టాడు. మరి 50 దెబ్బలో అయ్యా వాడు చిన్నవాడు, వాడికి తెలియక వాడు తొందరపడి నడుచుకున్నాడు. వాడిని కొట్టాల్సిన దెబ్బలో నన్ను కొట్టండి అని ఏం చేశాడు? తన వీపుని అప్పగించాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, 50 దెబ్బలు కొట్టుచూ ఉండగా పిల్లవాడు, అయ్యో నన్ను బట్టే కదా, నా పాపాన్ని బట్టే కదా నా తండ్రి ఇలాంటి దెబ్బలు తెలాల్సి వచ్చింది అని దయతో నన్ను క్షమించు డాడీ అని, ఇంకా మీకు చెప్పకోకుండా నేను ఏ పని చేయను, దయతో నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, క్రిస్టమస్ అంటే నీ పాప భారాన్ని ఆయన మోయటానికి వచ్చాడమ్మా. సమయం లేదు, ఇప్పటికైనా ఎంత ఘోర పాపిపోయినా ఆయన మీదయ్యి ఆయన నీకు సహాయము, నీకు సమాధానం ఇస్తాడు. నీవు భయపడొద్దని చెబుతాడు, నీకు నెమ్మది దొరుకుద్దని చెబుతాడు, దర్శనం దొరుకుద్ది, కల వచ్చుద్ది, స్వర వినబడుద్ది. దేవుని పాదాలు పట్టుకో, అలాగ జరుపుకో పండగ. ప్రభు నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దాసుని స్వరూపం ధరించావు అయ్యా, నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్నావు, మనిషిని పోలికగా పుట్టావు, మరణం పొందినంతగా సిలువలో మా కొరకు ప్రాణం పెట్టావు నాయన. ఇంకేం కావాలయ్యా? మాకు కావాల్సింది అన్నీ ఇచ్చావు. ఎంత భాగ్యం ఇచ్చావు నాయన. తండ్రి, మేము ఇంకా నాయన తెలుసుకోలేకపోతున్నాం. ప్రభా, ఈ పరిచర్యను దీవించండి, ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా చేయండి. ఈ హెలోహిమ్ టీవీ పరిచర్యను కూడా దీవించండి. షిలోహ్ ఎవెంజెలికల్ ఫెలోషిప్ను కూడా ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించండి. క్రిస్టమస్ సందేశాన్ని అనేకులు విని మేలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.